ఆకాశ మహాకాశములు అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎట్లా బ్రతకాలి, ఏమిటి జీవితము, ఈ చింత నిన్ను వేధిస్తోంది. నిజమే నేస్తమా, సంపాదన లేదు, సరి అయిన రాబడి లేదు, బ్రతుకంతా కూడా చాలా దుర్భరంగా అనిపిస్తోంది. కానీ నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీ దేవుని పాదముల చెంత ప్రార్థన చెయ్యి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గ్రంథమందలి మాటలను ధ్యానించు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటిని నీ దేవుడు ఎంతో వైభవముగా సంతోషముగా పోషిస్తూ ఉన్నారు. వాటికంటే నిన్ను దేవుడు ఎంతో ఉన్నతినిగా చేశారు. వాటికంటే నీవు గొప్పవానివే నేస్తమా. వాటికి లేని చింత నీకేలా? ఎందుకు చింతిస్తూ ఉన్నావు? నీ సమస్త భారము కూడా నాపై వేసేసాయి. నీ పక్షాన నేనున్నాను అన్న ధైర్యంతో నువ్వు ఉండు. వాటన్నిటినీ నీకు సిద్ధపరచువాడను నేనే. అయితే ఎందుకు నీ బ్రతుకులోనికి స్థితి సంభవిస్తోంది అంటే, అనుమానము కలుగుతోంది. దేవుడిస్తారా, ఇవ్వరా, దేవుడు చేస్తారా, చెయ్యరా? అదే ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. అనుమానము కలిగి ఉండకుడి. అసలు నీకు విచారం వద్దు, అనుమానం వద్దు. వేసేసాయి నీ సమస్త భారము కూడా నా మీద వేసేసాయి. నేనే సమయానుకూలముగా నీకన్నిటినీ అనుగ్రహిస్తాను. నేను నీకు తండ్రినై ఉన్నాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నీకు రక్షకుడినై ఉన్నాను. కాబట్టి నేస్తమా, దేవుని మాటలపై విశ్వాసముంచు, దేవుని వైపు చూడు. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను, ఉన్నతమైన ఆశీర్వాదములను, ఉన్నతమైన దీవెనలను దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు గనుక వాటన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తారు. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. అనుమానం తీసి పారవేసేయి. అసలు నీకు చింతద్దు, చింత తీసి పారవేసేయి. దేవునిపై నమ్మిక ఉంచు. బలమైన ఉన్నతమైన విశ్వాసిగా ఉండు. దేవుడు నీ బ్రతుకులో అద్భుతమైన క్రియలను అనుగ్రహించి నిన్ను సంతోషంతో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం. తండ్రి, అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి అయ్యా. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ప్రతి కుటుంబములలో అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, నాయన మానసిక చింతలు ఉన్నవి, వాటన్నిటినీ దూరపరచండి దేవా. మీ ఆశీర్వాదమునివ్వండి తండ్రి, మీ ఐశ్వర్యమునివ్వండి నాయన. మేలులతో హృదయాలు తృప్తిపరచండి అయ్యా. నెమ్మది గలవారే జీవించే నాయన కృపను మెండుగా అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండండి అయ్యా. మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించి నడిపించండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, యవన కాలమందున బిడ్డలకి సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. ఆనందమయమైన భవిష్యత్తును అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాను నాయన. మా ప్రియులు చేస్తున్న ప్రయాణముల్లో ముందు వెనుకలు, కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించండి. కనికరము కలిగిన దేవుడా నాయన, మా ప్రతి విజ్ఞాపన మీ దివ్య సముఖమునకు చేర్చుకొని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.